ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. లోక ప్రేమలు, వ్యర్థమైన ప్రేమలు, జీవితం అనే మహాసముద్రంలో ప్రేమ అనే వలలో పడితే వేటకాని వలలో చిక్కిన చేప పిల్ల గతి అవుతుంది మనకి. ఈ లోక ప్రేమలు మన జీవితాన్ని పాడు చేస్తాయి. దేవుని ప్రేమ మన జీవితాన్ని కడుతుంది, మన కుటుంబాలను కడుతుంది. మనము దేవుని రాజ్యానికి వారసులుగా వెళ్ళటానికి మనకి అర్హతనిచ్చింది. హద్దులు లేని ప్రేమ. ఆ ప్రేమ మనల్ని రక్షించింది. ఆ ప్రేమ మనల్ని పాపము నుంచి విముక్తులుగా చేసింది, విమోచించాడు. లోక ప్రేమ, దేవుని ప్రేమ అని వ్యత్యాసం చూసుకుందాం. లోకంతో స్నేహం, దేవునితో వైరం అన్నారు. లోకంతో స్నేహం చేయగోరువాడు దేవునికి శత్రువుగా అన్నాడు. దేవునికి శత్రువుగా చీకటి